బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని బోరుబండలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న దుకాణాలకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. आपका मैसेज देख के आया मैं। హైదరాబాద్లోని బోరుబండలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న లైవ్ అందిస్తారు. పాపన్న, చెప్పండి, కేవలం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందా? అసలు దానిలో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఒకరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు? డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, ఇక్కడ బ్రేకుల్ ఫెయిల్యూరు ఒక కారణం అయితే ఎవరైతే లారీకి సంబంధించిన డ్రైవర్ ఉన్నాడో తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టు కూడా ప్రాథమికంగా మనకి ఇక్కడ స్థానికులు అదేవిధంగా పోలీసులు కూడా ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ బోరబండ రూట్ ఏదైతే ఉందో మనం ఇది చూసుకోవచ్చు. ఇది చాలా చిన్న రోడ్డు ఉంది, కానీ వెహికల్స్ రద్దీ మాత్రం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ వెహికల్స్ వస్తున్న క్రమంలో ఇక్కడ అంటే వన్ వే టూ వేస్ కూడా ఇటు రావడం అటు వెళ్ళడం కూడా చిన్నగా అవ్వడంతో ఆ వెహికల్స్ అన్నీ కూడా రద్దు అవుతున్నాయి. అయితే ఇక్కడ లారీ డే టైంలో మ్యాక్సిమం మనకు 6 వీలర్ లారీస్కి అన్నిటి కూడా పర్మిషన్ ఉండదు. కానీ ఈరోజు వచ్చిన లారీ మాత్రం అది చాలా ఓల్డ్గా ఉంది, దానికి సరైన కండిషన్లో కూడా లేదు. ఆ లారీ గుద్దిన గుద్దుడికి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయి తను డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతో అయితే ఇక్కడ ఇదే స్పాట్లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలోనే లారీ అట్లోంచి వస్తుంది. ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడంతో ఒక వ్యక్తి ఇక్కడికక్కడ మృతయ్యాడు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. ఈ షెడ్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే ఇది ఒక మెకానిక్ షెడ్ లాగా ఉంది. ఇది అంతా కూడా నుజ్జు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా రద్దీగా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ మెకానిక్ షాప్ ఉంది అంటే అక్కడ బైక్ మెకానిక్, దాంతోపాటు ఈ కుక్కర్లు గ్రైండర్లు ఏవైతే చేస్తారో ఇవన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. ఒక వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. ఆ మృతి చెందిన వ్యక్తి తను మాత్రం ఇక్కడనే బోర్బండ లోకల్కి సంబంధించిన షేక్ కరీముద్దీన్, తను ఇక్కడనే వాటర్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇలా జరగడంతో ఒక్కసారిగా తన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టు కూడా వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు అఖిల. దాంతోపాటు ఏంటంటే ఇక్కడున్న స్థానికులు చెప్తున్న ముఖ్య కంప్లైంట్ ఏంటంటే ఈ బోర్బండకు సంబంధించిన రూటును మాత్రం ఈ ట్రాఫిక్ను మాత్రం మీరందరూ కూడా అధికారులు ప్రభుత్వం కంపల్సరీ పట్టించుకోవాలి. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఈ రోడ్డుకు సంబంధించి ప్రధానంగా అక్కడ హామీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అటు ఉదయం పూట ఇటు సాయంత్రం పూట ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది కాబట్టి రద్దీగా ఉన్న వేళలో ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆల్టర్నేట్ చూపించాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కోరుతున్నారు అఖిల. రైట్ పన్న, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు బోరబండలో జరిగిన ప్రమాదంలో అటు లారీకి సంబంధించి బ్రేకులు ఫెయిల్ కావడం, అలాగే డ్రైవర్ అయితే మధ్యమతిలో ఉన్నట్టుగా కూడా ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తరచూ ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలంటూ కూడా అక్కడ స్థానికులు కోరుతున్నారు.